సౌదీలో జరిగిన ప్రమాద దృశ్యాలు దాని తాలూకు అప్డేట్స్ మనం బ్రేక్ ముందు వరకు చూసాం. సో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సమాయత్తమై ఉంది. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కోఆర్డినేట్ చేస్తున్నారు భారత ప్రభుత్వం అలాగే సౌదీ అధికారులతో. ఇక మిగతా బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెలువెత్తున్నాయి. చంద్రబాబు కామెంట్స్కు నిరసనగా స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనం ముందు కార్మికులు ధర్నాకు దిగినట్టుగా తెలుస్తోంది. ప్రొడక్షన్ ఆధారంగా జీతాలంటూ ఒక సరికొత్త సర్క్యులర్ను విడుదల చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కూటమి సర్కార్ సర్క్యులర్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇండైరెక్ట్గా వాళ్ళని తీసేసే ప్రక్రియ కాక ఇంకేంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఓవైపు ప్రొడక్షన్ తాలూకు ఎలాంటి సహకారం లేకపోగా దానికి చేకూర్చాల్సిన నిధుల్ని ఇవ్వకపోగా ప్రొడక్షన్ను బట్టి జీతాలు వేతనాలు అంటే కనుక మరి ఎలాంటి వేతనాలు వాళ్ళకు వస్తాయనేది ఇది ఎవరు ఊహించిందే కాదు. ఖచ్చితంగా దీంట్లో దాగున్న కుట్రను వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెలువెత్తున్న క్రమంలో వాళ్ళంతా కూడా రోడ్లపైకి వస్తున్న పరిస్థితి. గత సంవత్సర కాలం నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ రోజు ఎలాంటి వార్త వినాలో అంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు రోజు ఈ ధర్నా చేపట్టే సిచ్యువేషన్ మనకి గత కొంతకాలంగా చూస్తున్నాం. ప్రస్తుతం ప్రొడక్షన్ ఆధారంగా వేతనాలు అనేసరికి వాళ్ళ ఆగ్రహాలు కట్టలు తెంచుకుంటున్నాయి. రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. రైట్, స్టీల్ ప్లాంట్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. మరిన్ని వివరాలు నాయుడు చెప్పండి. స్టీల్ ప్లాంట్ పైన స్టీల్ ప్లాంట్ కార్మికులపైన సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి. అలాగే ప్రొడక్షన్ బట్టి జీతాలు ఇస్తామంటూ స్టీల్ యాజమాన్యం విడుదల చేసిన సర్క్యులర్లను కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు అభ్యంతరం తెలుపుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇటువంటి సర్క్యులర్ను ఒక స్టీల్ ప్లాంట్లోనే విడుదల చేశారని ఈ చంద్రబాబు నాయుడు మాటల మీద అలాగే విడుదల చేసిన సర్క్యులర్ను నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులంతా కలిపి అడ్మిన్ భవనం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. సార్, చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామన్న చంద్రబాబు ఇప్పుడు కార్మికులు పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా పోరాటానికి మద్దతు ఇచ్చి మీ స్టీల్ ప్లాంట్ని కాపాడే బాధ్యత నాది అని చెప్పని నమ్మబలికారు. ఈ రోజున స్టీల్ ప్లాంట్ అసలు ఉత్పత్తి రాకపోవడానికి కారణం ఏంటి? స్టీల్ ప్లాంట్లో ఇదే స్టీల్ ప్లాంట్లో మేము 100% దాని రేటెడ్ కెపాసిటీ అయితే 110%, 120%, 130% వరకు ఉత్పత్తి తీసాం. ఈరోజు రాకపోవడానికి ప్రధాన కారణం ఒకటే మనం గమనించాలి. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ని అమ్ముతామని 2021లో ప్రకటించిందో ఆ రోజు నుంచి స్టీల్ ప్లాంట్ని అనేక రకాలుగా యాజమాన్యం ఇబ్బందులు పాలు చేస్తూ ఉంది. దాంట్లో ఒకటి ఈ రోజుకి మాకు రా మెటీరియల్ సక్రమంగా లేదు. ఓర్ మైన్స్ మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ రంగ పరిశ్రమకి ప్రతి ప్రైవేటు పరిశ్రమకి సొంతకంలో ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు లేదు? అలాగే ఈ రోజు వరకు పునాది రాయి కూడా పడనటువంటి ఫౌండేషన్ కట్టినటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్కి కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా వెళ్ళి దీనికి రా మెటీరియల్ సప్లై చేయడం కోసం ఎన్ఎండీసీ మీద ఒత్తిడి పెట్టి పైప్ లైన్ ద్వారా రా మెటీరియల్ ఇప్పిస్తూ ఉన్నారు. మేము 12-13 సంవత్సరాల క్రితమే మాకు రా మెటీరియల్ సప్లై చేయమని చెప్పని ఎన్ఎండీసీ తోటి మేము ఒప్పందం జరిగింది మాకు. కానీ ఆ ఒప్పందాన్ని అమలు చేసే విధంగా ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. అన్ని రకాలుగా స్టీల్ ప్లాంట్ని కావాలని నష్టాలు పాలు చేస్తూ ఉత్పత్తి జరగకుండా ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు చేస్తూ ఉంటే నింద ప్రభుత్వం మీద మోపటం మానేసి కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని నిందించడం అంటే మాత్రం ఇది చాలా దుర్మార్గం. మేము కోరేది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా కార్మికులకి క్షమాపణ చెప్పాలి. చాలా దుర్మార్గం ఈ విధంగా మాట్లాడటం. ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకటి, ఈ పద్ధతిలో మీరు మాట్లాడటం అనేది సరైనది కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడే బాధ్యత మాదని చెప్పి హామీ ఇచ్చారు. కానీ అప్పుడు మాటలకి ఇప్పుడు మాటలకి తేడా కనిపిస్తుంది. దాని మీద మీ స్పందన ఏంటి? ఆ రోజు ఓట్లు దండుకోవడానికి రకరకాలుగా మాట్లాడారు. అందువల్ల కార్మికుల తాలూకు అభిమానం పొందాలి, కార్మికులు రెచ్చగొట్టాలి అనే విషయాలతో మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలన్నీ మర్చిపోయి ఈరోజు రేపు పొద్దున ప్రైవేట్ పారిశ్రామికతను ప్రోత్సహించినట్టయితే తద్వారా వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు వస్తాయి. ఆ ముడుపుల ద్వారా మళ్ళీ రేపొద్దున ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయొచ్చు అని చెప్పేది ఒక దుర్మార్గమైన ఆలోచనలో ముందుకెళ్తున్నారు. ఎన్నికలు అవి ముందు ఒక మాట మాట్లాడి ఎన్నికల తర్వాత ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు పరిపాటే ఆయన దృష్టిలో ఎప్పుడు కూడా ప్రైవేట్ అని ఉంటుంది. అందువల్ల ఎక్కడ చూసినా ప్రైవేటీకరణ మోడల్ అంటారు. అందువల్ల ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు కార్మిక వర్గానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తద్వారా ఈ కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు పరం కానివ్వని చెప్పేటువంటిది ఎన్డీఏలో పాటు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఆ విధంగా మాకు మేలు చేయాల్సిన బాధ్యత వారి మీద ఉందని తెలియజేస్తుంది. ప్రొడక్షన్ లింక్డ్ వేజెస్ అని
అని చెప్పి ఒక సర్క్యులర్ ఇస్తే ఆ సర్క్యులర్ను ఉపసంహరించుకోమని చెప్పి చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద అన్యాయంగా నెపం మోపి వీళ్ళు పడుకుంటా ఉన్నారు. కాబట్టే వీళ్ళకి ఎలా జీతాలు ఇస్తామని చెప్పే పరిస్థితి ఉంది. ఇప్పటికే 3.5 నెలల జీతాలు బకాయి ఉంది. దాని నుండి ఎగ్గొట్టేదానికి వేజ్ రివిజన్ జరగలేదు. మూడోది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ వేజెస్ అనేది పెట్టి ఆ విధంగా వాళ్ళు రా మెటీరియల్ ఇవ్వరు, ప్రొడక్షన్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇవ్వరు, ప్రొడక్షన్ చేయడానికి కావాల్సినటువంటి స్పేర్స్ ఇవ్వకుండా ఇది నెపం మోపడానికి ఈ ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేయడమే కాదు, అవసరమైతే ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంట్ల ముందు కూడా ధర్నాలు కూడా వెనకాడమని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి కార్మికులంతా చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, గాజువాక్ నుంచి. ఆ రోజు కూడా ఉన్నదండి. న్యాయమైనటువంటి పద్ధతులను మనం వెనక్కి తీసుకురావాలి. రద్దు చేయాలి జీతాలు